రోజా తరపు వాదనలు పూర్తయ్యాక ప్రభుత్వం తరపున లాయర్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఆయన్ని ప్రశ్నించిన జడ్జ్ సస్పెన్షన్ కి సంబంధించి అసెంబ్లీ రికార్డుల్లో ఏముందని అడిగారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని, కేవలం ఎథిక్స్ కమిటీ రిపోర్ట్లోనే వివరాలున్నాయని లాయర్ తెలిపారు. సెక్షన్ 340 ప్రకారం కేవలం ఒక సెషన్ వరకే సస్పెండ్ చేయొచ్చని కోర్టు ప్రశ్నించగా తాము సెక్షన్ విషయంలో పొరపాటు పడ్డామని, నిజానికి సెక్షన్ 194 అని కోర్టుకు వివరించారు. సెక్షన్ 194 ప్రకారం అసెంబ్లీకి అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న రోజా తరపు న్యాయవాది సెక్షన్లు మారినప్పుడు శిక్ష ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సెక్షన్లు మారాయంటూ ప్రభుత్వం చేసిన వాదనను పూర్తిగా ఖండించారు రోజా తరపు న్యాయవాది. 3 గ్రౌండ్ల కింద రోజాపై సస్పెన్షన్ ని తక్షణం ఎత్తివేయాలని కోరారు. సస్పెన్షన్ లో ఆమె పేరు లేదని, వివరణ ఇచ్చే అవకాశం రోజాకు ఇవ్వలేదని, పైగా సెక్షన్ 340 ప్రకారం అసెంబ్లీకి గాని స్పీకర్ కు గాని ఏడాది సస్పెండ్ చేసే అధికారం లేదని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఇందులో ఎన్నో అంశాలను రోజా లేవనెత్తాల్సి ఉందని తెలిపారు. 66 మంది ఆందోళన చేస్తే ఒక్క రోజాపై చర్య ఎలా తీసుకుంటారని లాయర్ ప్రశ్నించారు. వాదనల అనంతరం కేసును రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఈ కేసులో తుది ఉత్తర్వులను రేపు వెలువరించనుంది. రోజా పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.